అర్జునుడు చీకట్లో బాణం విసరడంలో అపారమైన ప్రావీణ్యం సంపాదించాడు. ఎంతంటే నకుల సహదేవులు గుప్పెడు రేగుపండ్లు గాలిలోకి విసిరితే ఒక్కో పండు నేలకు తాకేలోపే అర్జునుని బాణం దాన్ని రెండుగా చీల్చిపడేసేది. అంతటి అద్భుత నైపుణ్యాన్ని అతడు పొందాడు. ఒకరోజు తన సాధన ఫలితాన్ని గురువు ద్రోణాచార్యుని ముందుంచి అర్జునుడు వినయంగా అన్నాడు, ఆచార్య, నా ఈ సాధనకు కారణం మీరే. ఏకలవ్యుడికి విద్య నేర్పకపోయినా గురుదక్షిణ అడిగారు. కాని మాకు మీరు అనేక విద్యలు నేర్పినా ఇప్పటివరకు ఎప్పుడూ గురుదక్షిణ అడగలేదు. మీరేమడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చేతులు చాపి ఆయన ముందు మోకాళ్లమీద కూర్చున్నాడు. అప్పుడు ద్రోణుడు ఒక్కసారిగా కత్తి విసిరాడు. తాను మరో కత్తి పట్టుకొని గర్జించాడు. లేచిరా, అర్జునా, నాతో పోరాడు. అర్జునుడు దిగ్భ్రాంతితో, గురువుగారు, మీమీద నేను కత్తి ఎత్తగలనా? మీరు నా ఆచార్యులు. నేను ఎప్పటికీ అలా చెయ్యలేను అని అణకువగా అన్నాడు. ద్రోణుడు కోపంతో కఠినంగా అన్నాడు, యుద్ధరంగంలో గురువు శిష్య సంబంధం కాదు. అక్కడ శత్రువు మరియు వీరుడు మాత్రమే ఉంటారు. ఒకరోజు నీకు నాకు యుద్ధం తప్పదు. ఆ రోజు నన్ను శత్రువుగా భావించి ఒక వీరుడిలా నా ఎదుట నిలబడి నన్ను ఓడించాలి. అదే నాకు నువ్విచ్చే నిజమైన గురుదక్షిణ. మాటివ్వు అర్జునా. అర్జునుడు కొంతసేపు ఆలోచించాడు. కాని ఇది గురుదక్షిణ కాబట్టి నిరాకరించలేక వినమ్రంగా తలవంచి, సరే ఆచార్య, మీరు చెప్పినట్లే చేస్తాను అని అంగీకరించాడు.